అబ్దుల్లాపూర్ మెట్ మండల కేంద్రంలోని బీసీ కాలనీలో కొలువై ఉన్న శ్రీ 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 లక్ష్మీనరసింహస్వామి ఆండాలమ్మ వారి దేవస్థానం తృతీయ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. మాచగోని కుటుంబ సభ్యులు 1వ వార్డ్ మెంబర్ మాచగోని మహేందర్ ముదిరాజ్ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ వేడుకల్లో స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ వేడుకలకు కాంగ్రెస్ యువ నాయకుడు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తనయుడు మల్రెడ్డి అభిషేక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు నిర్వాహకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయనకు వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. గురువారం తెల్లవారుజాము నుండే గణపతి పూజ, సహస్ర నామార్చన, పుణ్యాహవాచనం వంటి కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. రాత్రి వేళ స్వామివారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా సాగింది. ఈ కార్యక్రమంలో మండల స్థాయి ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు మరియు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులందరికీ అన్న ప్రసాద వితరణ చేశారు. లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది. ఇది 3వసారి తృతీయ వార్షికోత్సవం. నేను ఇవాళ ఇక్కడికి రావడం మొదటిసారి. నాకు చాలా సంతోషంగా అనిపించింది. అలాగే ఇక్కడ అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు ఇచ్చేసి చాలా విజయవంతంగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు. అలాగే ఎలాంటి ఆటంకం జరగకుండా, ఎలాంటి గొడవలు ఎలాంటివి జరగకుండా ఇలాగే మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. అలాగే అమ్మవారి కృప మా ఊరిపైన ఎప్పుడూ ఉండి మా గ్రామాన్ని మంచిగా చల్లగా కాపాడుతూ ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఏ దిశలో అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు మా మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గ్రామంలో ఈ రోజు శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆండాలమ్మ కళ్యాణం సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి గ్రామ ప్రజలు, యువకులు, గ్రామ సర్పంచ్ విజయశ్రీమౌడ్ గారు, ఉప సర్పంచ్ సంతోష్ సుష్మా అశోక్ గారు, సహచర వార్డు సభ్యులు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. పేరు పేరున ఈ యొక్క స్వామివారి కృప ఎప్పటికూ మా గ్రామానికి చల్లగా చూడాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.